హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. సో మేమైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పూజ అయితే చేసేస్తున్నాము. సో అందులో ఏం చేసాము వంటలు ప్రసాదాలు అంటే ఇక్కడ చూపిస్తున్నాము చూడండి. సో పులిహోర చేశాము, అలాగే వడలు అయితే ఇంకా ఇక్కడ వేగుతున్నాయండి, కాలుస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి తమలపాకు రసము. సో ఈ రెసిపీ నేను ఖచ్చితంగా మన వీడియోలో అయితే పెడతాను. సో అలాగే అమ్మవారికి ఎంత ఇష్టమైన చక్కెర పొంగల్ అయితే చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా కుదిరిందన్నమాట. సో అలాగే పెరగన్నము తాలింపు అయితే చేశానన్నమాట. సో మీరేం చేశారో సో అలాగే వచ్చేసి వైట్ రైస్ అన్నమాట. పచ్చి శనగలండి నానబెట్టి పెడితే అమ్మవారికి అలాగే వాయినాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి అనుకుంటే పెసరపప్పు నానబెట్టాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వడలు, అలాగే పానకం అయితే ఇక్కడ కొంచెము చిన్న గ్లాసులో 2 గ్లాసులు అయితే రెడీ చేస్తున్నానండి. ఇది వచ్చేసి యాలకులు మిరియాలు మిక్సీ పట్టి పౌడర్ లాగా పచ్చగా పెట్టుకున్నానండి. ఈ పొడి చేసి పెట్టుకుంటే మనము వెంటనే కలుపుకోవచ్చు అన్నమాట. సో మేమైతే అలా చేసుకుంటాము, మీకు ఉపయోగపడుతుందని అయితే ఈసారి తీసానండి. సో అలాగే చిత్రాన్నంలో నిమ్మకాయ పిండడం మర్చిపోయాను, గుర్తొచ్చిందనమాట, అందుకే పిండేస్తున్నాను. సో తర్వాత మొత్తం ప్రసాదాలు అయితే పెట్టేసుకుని ఇక్కడ అమ్మవారికి చీర గాజులు తాంబూలం ఇక్కడ చూపిస్తున్న పూలు 5 రకాల పండ్లు ఉసిరికాయలు అలా అన్నీ పెట్టేసుకొని మేమైతే పూజ చేసేసుకున్నామండి. సో మేమైతే సింపుల్గానే చేసుకున్నాము. సో ఎందుకంటే మా ఇంట్లో మృణాలకి జ్వరం వచ్చింది, ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి అయితే చేసుకున్నాము. సో మేమైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ప్రసాదాలన్నీ పెట్టి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టడం జరిగిందనమాట. మృణాలకి జ్వరం తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నామండి. సో అలాగే అందరు బాగుండాలి. అంతే వీడియో. బాయ్ బాయ్.